పరిపాలన చేస్తామని చెప్తారు. నిజంగా ఒక రాజధాని ఏం చెప్తారు? గతంలోనేమో 3 రాజధానులు అన్నారు, వాళ్ళు ఇప్పుడేమో రిటర్న్ తీసుకున్నారు. రాజధాని రైతులు శుభవార్త అంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ అధిపతిగా ఉండి అసలు వాళ్ళంతా కూడా యూటర్నే. ఇప్పుడే యూటర్న్ మీరు చెప్పింది కాదు, ఈ అంశమే కాదు, అన్నీ యూటర్నే. అందుకని వాళ్ళ పార్టీ అంతరించిపోయింది. సజ్జల నీకు చిప్పు దొబ్బింది. అసలు నువ్వు జైలుకి వెళ్తావని భయంతో నువ్వేం మాట్లాడుతున్నావో అసలు నీకు అర్థం కాని పరిస్థితి. అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, తమరు సలహాదారుడుగా ఉండి చెత్త సలహాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అవలంబించటం వల్ల పతనం అయిపోయాడు కదా. 29 గ్రామాల్లో ఏలు పెట్టడం ఎందుకు? నా పుట్టలో ఏలు పెడితే నేను కుట్టనా అంది కదా చీమ. మీరు కుట్టడం ఎందుకు, పెట్టడం ఎందుకు, ఏలు కుట్టించుకోవటం ఎందుకు? ఇవన్నీ జనాలకి మళ్ళీ చెప్పటం ఎందుకు? ఏం చెబుతున్నావు? ఏమేం చెబుతున్నావు? నువ్వు డబ్బా మాటలు చెబుతున్నావు. 29లో 24లో గెలిస్తే మేము విశాఖపట్నం చేసేవాళ్ళమా? అంటే ఓడిపోయాం కాబట్టి 29 నుంచి అమరావతిలో చేస్తామా? దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా ఉన్నాయి. అసలు ఒక ప్రభుత్వము పెట్టుబడిదారీ ఉద్యమాలు చేయటం ఎంత అవహేళన! అసలు అంత అవసరమా ఈ ప్రభుత్వాలకి? సిగ్గుచోటు, సిగ్గు తల ఉంచుకోండి. 1375 రోజులు నా చేత ఉద్యమం ఎందుకు చేయించారయ్యా? 32,000 గంటలు అక్కడ కూర్చోబెట్టి ఎంతమంది బహుజనుల్ని వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు. వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ మీద కేసులు బనాయించి వాళ్ళని అవమాన పాలు చేసి వాళ్ళ రాజకీయ జీవితాలన్నీ సమాధి చేసి ఇప్పుడు మీరు యూటర్న్ తీసుకొని ఏం ఉద్ధరించాలనుకుంటున్నారు? ప్రజలందరూ మీకు తొడ్డు తిరగేశారు కదా, కర్రు కాచి వాత పెట్టారు కదా, ఇంకా సిగ్గు రాలేదా? నువ్వు ఇచ్చినటువంటి ప్రకటనలో చాలా డొల్లతనం ఉంది మిస్టర్ సజ్జల. అక్కడ నువ్వేమంటా ఉన్నావో తెలుసా? నేను చూశాను స్పష్టంగా. మేము విశాఖపట్నం వెళ్ళాం, ఇక్కడి నుంచే పరిపాలన చేస్తాం అని చెప్తున్నావు. కానీ మీ వైఖరి 3 రాజధానులా, ఒక రాజధానా? అది చెప్పు స్పష్టంగా, వెరీ క్లియర్. కర్ర ఇరగదు, పాము చావదు. నీ భాష అంతా కూడా ఎట్లా ఉంటుందంటే సర్కాస్టింగ్గా ఉంటుంది. నీ భాష అర్థం కాదు జనాలకి. 5 ఏళ్ళు అర్థం కాక బుర్ర పగలగొట్టుకున్నారు. గంటలు సుంకాలు పుంకాలు. ఏం మాట్లాడతావు సబ్జెక్టు కంటెంట్ లేకుండా? సజ్జల ఖబర్దార్. మా జీవితాలతో ఆడుకొని మిమ్మల్ని డిస్మాండిల్ చేసి మా జీవితాలతో ఆడుకుంటే మా ఉసురు తగిలి మీరు అధికారం నుంచి పక్కకి వెళ్ళిపోయారు. ఖబర్దార్ చెప్తున్నా, ఇంకొకసారి ఇటువంటి పరిణామాలు ముందు కనుక మీరు ప్రేరణ కలిగిస్తే నేపాల్లో ఓలీ గవర్నమెంట్ ఎట్టా పతనమైంది, అసలు మీరు కనుక మొన్న అధికారంలోకి మళ్ళా వచ్చి కొనసాగి ఉంటే మీకు నేపాల్లో పట్టిన గతే పట్టేది. తాడేపల్లి ప్యాలెస్లో బట్టలు ఓడదీసి పరిగెత్తించి కొట్టేవాళ్ళు. సజ్జల నిన్నైతే అక్కడ ఆర్థిక మంత్రిని బట్టలు ఓడదీసి నదిలో వేశారు చూసావా? అట్ట చిడతలు తీసుకొని తాట తీసేవాళ్ళు నిన్ను. నువ్వు పరిగెత్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసేవాళ్ళు. అటువంటి ప్రజల ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలంటే ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు సమగ్రమైనటువంటి విషయాలు కూలంకుషంగా చర్చించి స్టేక్ హోల్డర్ యొక్క అభిప్రాయాలు తెలుసుకొని ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉందా లేదా అనేది నేను గుర్తు చేస్తూ ఉన్నాను మీకు. మేము పడినటువంటి బాధలు, మేము ఎన్ని కన్నీళ్లు గార్చాం. మీ వైఖరి చాలా గొప్పదనుకున్నాం, మమ్మల్ని నమ్మించారు, నట్టేట ముంచారు. వాననక రాత్రింబగళ్ళు చలిలో ఎండలో, ఒక పక్క రైతులు ఆవేదనలో, ఒక పక్క మమ్మల్ని ఎవరు హతమారుస్తారో, ఒక పక్క పోలీసు బిక్కుమంటూ మందడంలో
నినాదాలు చేస్తూ నువ్వు కొంతమంది రౌడీ మూకలను తయారు చేసుకొని మా యొక్క ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని నాయకుల మీద మీ వ్యక్తిగత కక్షల్ని ఏ విధంగా తీర్చుకోవాలని వాళ్ళ మీద మా యొక్క ఉద్యమాన్ని అడ్డం పెట్టి స్వైర విహారం చేసి ఎంతమంది మీద భౌతికంగా హతమార్చడం కోసం ప్రయత్నాలు చేశారో తెలీదా సజ్జల? నువ్వే కదా వీటన్నిటికీ ప్రేరణ. ఇటువంటి దురాగతమైనటువంటి కార్యక్రమాలు మందడం ప్రాంతంలో మేము ఉద్యమాలు చేస్తూ ఉంటే మీరు చేసినటువంటి అటవిక రాజ్యం వేల కోట్ల రూపాయలు మమ్మల్ని అడ్డం పెట్టుకు ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డులో 29 గ్రామాల్లో మీరు చేసినటువంటి అడవి, ఆ ప్రాంతాన్ని అడవిగా చేశారు. ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఆ వర్గమే ఇదంతా చేస్తుందని భ్రమింపజేయటం కోసం ఆ వర్గం మీద మీకున్నటువంటి వ్యక్తిగత ద్వేషంతో ఈ వ్యవస్థలన్నీ కూడా మీ కాలు కింద పెట్టుకొని తొక్కి నారా తీసినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇటువంటి నీచ నికృష్టమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి హేయమైనటువంటి రాజకీయాల్లో చేయటం తప్పు కాదా? వీటన్నిటికీ మీరే బాధ్యత వహించండి. 5 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయింది ఆంధ్రప్రదేశ్. యువతంతా కూడా ఈ రోజున ఉద్యోగాలు లేక అలోలక్షణ అంటూ ఉంది. రాష్ట్రానికి రాజధాని లేక మీరు చేసినటువంటి తప్పులకి ఈ రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కిపోయింది. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఏ యొక్క కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరగలేదు. దానికి నిన్ను తప్పకుండా మీ అందరి మీద కేసులు బనాయించాలా, మీ అందరిని జైల్లో పెట్టాలా? నేను పిల్లేస్తాను, తప్పకుండా ప్రజావ్యాజ్యం పిల్లి వేస్తాను. మీరందరూ దీనికి జవాబు చెప్పాలా, మీరు దానికి బాధ్యత వహించాలా. జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల గారు, దీనికి కొన్ని లక్షల రూపాయలు ఇచ్చినా కూడా ఆ యొక్క మీరు డిటైన్ చేయలేరు, ఆ యొక్క అభివృద్ధిని పరిపుష్టి చేయలేరు. సంతృప్తికర స్థాయిల్లో ఈ రాష్ట్రంలో అందరూ అస్తవ్యస్తం అయిపోయారు ఆర్థికంగా. మీరు చేసినటువంటి తప్పుడు పనిని సరిదిద్దడం కోసం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున తీసుకున్నటువంటి నిర్ణయాలతో శరవేగంగా అడుగులు ముందుకేస్తూ 100 ఏళ్ళు ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక లక్ష్యంతో మేము అడుగులు ముందుకేస్తూ ఉంటే, సజ్జల నీకు మతి భ్రమించింది. నీకు మించినటువంటి దౌర్భాగ్యుడు రాజకీయాల్లో ఎవరు ఉండరని కూడా నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. నీకు చమరగీతం పాడినా కూడా నీకు సిగ్గు ఎగ్గు లేకుండా, ఈ రోజున నువ్వు తప్పించి వాళ్ళకి గతి లేకుండా, మతిలేని మొగుడుతో గతిలేని సంసారం అన్నట్టుగా నీ యొక్క జీవన విధానం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టుగా నీ పార్టీ మొత్తం పతనం అయిపోయినా కూడా ఇంకా సలహాలు ఇస్తూ ఈ పార్టీని గుడ్డెద్దు చెవులో పడినట్టుగా ఓలి తక్కువని గుడ్డిదాన్ని పెళ్ళాడితే కొండలన్నీ పగలగొట్టిందంట. నువ్వు ఎవరు నాయకత్వం లేక సజ్జల రామకృష్ణారెడ్డిని పట్టుకొని నువ్వు ఊగుతూ ఉంటే కృష్ణానదిలో మునిగిపోయారు. మీరు మీ యొక్క జెండా పీకేశారు. మీరు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు. మేము రేపు రాబోయేటువంటి రోజుల్లో మీరు 3 రాజధానులు ఉద్యమం చేసి ఆ విధంగా ఈ సమాజాన్ని మొత్తం కూడా భ్రష్టు పట్టించినటువంటి అంశాన్ని ఈ రోజు కన్నా కనీసం స్పష్టత లేకుండా ఒక మాట అన్నారు. దానివల్ల ఒరిగేది ఏమీ లేదు. మీ యొక్క డొల్లతనం బయటపడింది. మీరు పతనం అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, వీటన్నిటికీ కూడా బాధ్యత వహించాలా. మిమ్మల్ని కోర్టులు గీడుస్తాం, తప్పకుండా ప్రజావ్యాజ్యం వేస్తాం. మీ మీద ఏదైతే లక్షల కోట్లు నష్టపరిహారం కూడా ఈ ప్రభుత్వాలకు కట్టాలి. మీరు తప్పకుండా ఆ మూల్యం చెల్లించుకోవాలా. 5 సంవత్సరాలు ప్రజా పాలనే లేదు. మరో నేపాల్లో ఉన్నట్టుగా పరిపాలన చేశారు. చట్టాలను మీ చేతిలో తీసుకున్నారు. అవినీతి సుంకాలుగా పుంకాలుగా ఈ రాష్ట్రంలో యథేచ్ఛగా శాఖలన్నింటిని కూడా మీ చేతుల్లో పెట్టుకొని నియంత పాలన చేసినటువంటి ఆ నియంత నెపోలిజానికి అగరెస్ట్గా నేపాల్లో తయారైనటువంటి ఉద్యమం జగన్మోహన్ రెడ్డి గారు నీ తాడేపల్లి ప్యాలెస్ని కూల్చేసేది ఆ రోజున మళ్ళా కూడా అదే రాబోయే రోజుల్లో జరుగుద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం.